మరణాత ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, నీకు వందనాలు. ఈ దినము మా కొరకు ఏ వాక్యం ధ్యానం చేయుటకు సిద్ధపరిచావు, ఆ వాక్యం ద్వారా నీ బిడ్డలతో మాట్లాడి దీవించమని వాక్యమయ్యున్న యేసునామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ దినము మనకి ప్రభు అందించిన వాక్యం ధ్యానం చేసుకుందాం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఈ వాక్యంలో మనం చూడగలిగితే పౌలు గారు అంటున్నారు, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించాలి. ఎవరి యందు? మనము చూడండి, మన పిల్లల్ని చూసినప్పుడు ఆనందిస్తాం. మనకి ఏదైనా కార్యాలు జరిగినప్పుడు మనకు కలిగిన వారినో, రక్త సంబంధులను, బంధువులను, ఆత్మీయులను చూచి మనం సంతోషిస్తాం. ఇది కాదు పౌలు గారు చెప్తూ ఉన్న సంతోషం. ఏమిటి సంతోషం అంటే, వేకువనే లేచి ప్రభు సన్నిధిలో మోకరించి, ప్రభువా నీకు వందనాలు అని ఎప్పుడైతే మనము చేతులు జోడించి దేవాతి దేవుని వైపు చూచి నమస్కరిస్తామో, ప్రభువును చూచుట ద్వారా మనలో ఉన్న శ్రమలు, కష్టాల వలన దుఃఖము పోయి ఆనందము ఏం కలుగుతుంది? ఆనందం. ఈ ఆనందం మీరు కూడా రుచి చూడాలి అంటే వేకువనే లేచి దైవ సన్నిధి చేయండి. సన్నిధి చేస్తే సన్నిధిలో చూడండి సంపూర్ణ సంతోషం ఏముంది? ప్రభువుని చూచుట ద్వారా, నిత్యము సన్నిధి చేయటం ద్వారా ప్రభువుతో స్నేహం కలుగు ఉంటుంది కనుక ఆ యొక్క స్నేహమును బట్టి సంతోషమైన, దుఃఖమైన, కష్టమైన ప్రభువునకే చెప్పుకుంటూ ప్రభువుతోనే ఆ యొక్క సహవాసము కుదిరి ప్రతి విషయంలోనూ ప్రభువే మనల్ని సంతోషపరుస్తారు, మనం ఎంత శ్రమల్లో ఉన్నా కూడా. కాబట్టి మనము నేర్చుకోవలసిన స్నేహము ఏమిటి అంటే సన్నిధి స్నేహము. ఈ స్నేహము చేసుకుంటే మనము కూడా ఆనందించటం. ఎవరి ద్వారా? ప్రతి విషయంలో ప్రభువే నాకు ఈ కార్యం చేశాడు, ఈ కష్టం పోయింది, దేవుడు నాకు ఈ కష్టం తీశాడు. ప్రతి విషయంలో కూడా ఎవరి యందు ఆనందిస్తాం? ప్రభునందే ఆనందిస్తాం గనక అటువంటి ప్రభునందు ఆనందించే ధన్యత దేవుడు మీకు దయచేయును గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, నీకు వందనాలు. ఇంతకాలం లోకము ద్వారా ఆనందించిన నీ బిడలు ఇక మీదట దైవ సన్నిధి నేర్చుకుని ప్రతి విషయములోను, ప్రతి కార్యములోను నేను మహిమపరుస్తూ ఆనందించగల భాగ్యము, ఆత్మీయ సహవాస భాగ్యము నీ బిడలకు దయచేయమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మరణాత.